హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం పిఐబి అనాలిసిస్ ఫ్రమ్ 14th to 21st December ఈ వీక్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నిటిని వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్ us స్టార్ట్ ద సెషన్. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత్ జన్ లాంచ్ అని చెప్పి ఉంది. సో ఈ భారత్ జన్ అనేది ఏంటి అనే దాని గురించి మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో భారత్ జన్ అనేది న్యూస్లో ఉంది, అదేంటి అట్లా క్వశ్చన్ అడిగేదానికి ఛాన్స్ ఉందన్నమాట. ఈ భారత్ జన్ అనేది ఒక ఇన్నోవేటివ్ ఇనిషియేటివ్ ఫోకస్డ్ ఆన్ డెవలపింగ్ మల్టీ మోడల్ అండ్ మల్టీలింగ్యువల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ టైలర్డ్ టు ద యునీక్ లింగ్విస్టిక్, కల్చరల్ అండ్ సోషియో ఎకనామిక్ డైవర్సిటీ ఆఫ్ ఇండియా. సింపుల్గా చెప్పాలంటే ఇది మన వర్నాకులర్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా, ఇండియాలో ఉన్న లాంగ్వేజెస్లో ఏఐ లాంగ్వేజ్ మోడల్ అనమాట భారత్ జన్ అనేది. సో మామూలు లోకల్ లాంగ్వేజెస్లో కూడా ఏఐ ఉండేలాగా లాంగ్వేజ్ మోడల్స్ని తయారు చేయడం భారత్ జన్ ఇనిషియేటివ్ అనమాట. సో ఇదేంటంటే మన ఇండియాలో రకరకాల లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, లింగ్విస్టిక్ డైవర్సిటీ ఆఫ్ ఇండియాని రిఫ్లెక్ట్ చేస్తూ, లింగ్విస్టిక్, కల్చరల్ అండ్ సోషియో ఎకనామిక్ డైవర్సిటీ ఆఫ్ ఇండియాని రిఫ్లెక్ట్ చేసే విధంగా ఈ భారత్ జన్ అనే ఇనిషియేటివ్ మల్టీలింగ్యువల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని తయారు చేయడానికి స్టార్ట్ చేసిన ఇనిషియేటివ్ అనమాట. సో ఇది దేనికి అని అంటే, ఇట్ ఈస్ అ సిగ్నిఫికెంట్ స్టెప్ టువర్డ్స్ అడ్వాన్సింగ్ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే ఇప్పుడు మనకి చాట్‌జిపిటి లాంటివి ఉన్నాయి కదా, సో అట్లాంటి వాటిల్లో మన లోకల్ లాంగ్వేజెస్ ఉండేలాగా చేయడం కోసము ఇది ఒక ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. అండ్ దీంట్లో భాగంగానే భారత్ డేటా సాగర్ అనే దాన్ని కూడా స్టార్ట్ చేస్తున్నారు. భారత్ డేటా సాగర్ అనేది దేనికి అని అంటే, అండర్ రిప్రజెంటెడ్ ఇండియన్ లాంగ్వేజెస్లో ఏఐని ట్రైన్ చేయడానికి, టు అడ్రస్ ద గ్యాప్ ఇన్ ఏఐ ట్రైనింగ్ డేటా ఫర్ అండర్ రిప్రజెంటెడ్ ఇండియన్ లాంగ్వేజెస్. భారత్ జన్ అనే ఇనిషియేటివ్ కిందనే భారత్ డేటా సాగర్ అనే ఒక ఇనిషియేటివ్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇదేంటంటే దీంట్లో ఏమేం చేస్తానంటే, ప్రైమరీ డేటా కలెక్షన్, తర్వాత ఇండియన్ లాంగ్వేజెస్లో దాన్ని ట్రైన్ చేయడము, ఇట్లాంటివన్నీ చేయడం జరుగుతుంది ఈ భారత్ డేటా సాగర్లో. సో ఇవి రెండు దేనికి అని అంటే, టు మేక్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి ఇంక్లూజివ్గా ఉండేలాగా చూడడం కోసం, అండ్ టు అడ్రస్ ద గ్యాప్స్ అండ్ టు రిఫ్లెక్ట్ ద కల్చరల్ అండ్ లింగ్విస్టిక్ డైవర్సిటీ ఆఫ్ ఇండియా అనమాట. సో భారత్ జన్ కానీ భారత్ డేటా సాగర్ అని కానీ క్వశ్చన్ వస్తే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో లాంగ్వేజ్ మోడల్స్లో వర్నాకులర్ లాంగ్వేజెస్ని ఇంక్లూడ్ చేయడం కోసం అని చెప్పి స్టార్ట్ చేసిన ఇనిషియేటివ్స్ ఇవి అని చెప్పి చెప్పచ్చు. ఓకే, సో దీనికోసము ఎవరెవరు కొలాబరేట్ అవుతున్నారు అని అంటే, ఐఐటి బాంబే, ఐఐటి హైదరాబాద్ అండ్ అదర్స్, వీళ్ళందరూ కలిసి ఇది చేస్తున్నారు. అండ్ దాంతో కొన్ని స్టార్టప్స్, గవర్నమెంట్, ఇండస్ట్రీ కూడా దీంతో కొలాబరేట్ అవుతుందన్నమాట. అండ్ దీనికి ఫోకస్ వచ్చేసి రీజనల్ డెవలప్మెంట్ని సపోర్ట్ చేయడం కోసము అండ్ మన కల్చరల్ ఐడెంటిటీని కాపాడడం కోసం. అడ్వాన్స్మెంట్స్ ఆఫ్ టెక్నాలజీ వల్ల మన కల్చరల్ ఐడెంటిటీ పోకుండా ఉండే విధంగా, ప్రిజర్వ్ చేసే విధంగా, ఇంకా టెక్నాలజీని యూజ్ చేసుకొని మనం ఇంకా ఫర్దర్గా మన కల్చర్ని ప్రిజర్వ్ చేసుకునే విధంగా ఉండడం కోసం అని చెప్పి అనే ఆబ్జెక్టివ్ తోటి ఈ భారత్ జన్ ఇనిషియేటివ్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అంటే ఇది దేనికి అంటే, ఇప్పుడు మనకి మామూలుగా మనం కొన్ని చూస్తుంటాం, లైక్ ట్రాన్స్లేషన్స్ ప్రాపర్గా రాకపోవడం గూగుల్ ట్రాన్స్లేట్లో కానీ అట్లాంటివి. సో అట్లా కాకుండా సీమ్లెస్ ట్రాన్స్లేషన్ టూల్స్ని లోకల్ లాంగ్వేజెస్లోకి ట్రాన్స్లేట్ చేయడానికి అనుకూలంగా ఉండేలాగా వాటిని ట్రైన్ చేయడం కోసం చేసినటువంటి ఇనిషియేటివ్ అనమాట ఇది. సో దీనివల్ల అప్లికేషన్స్ ఏంటి లేదా బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి అంటే, అడ్మినిస్ట్రేషన్ అనేది ఇంకా ఎఫిషియెంట్గా తయారవుతుంది. ఏఐ పవర్డ్ సొల్యూషన్స్ ద్వారా గవర్నమెంట్ ఫంక్షన్స్ని సపోర్ట్ చేయడం కోసము, అండ్ ఆల్సో మార్జినలైజ్డ్ అండ్ అండర్ రిప్రజెంటెడ్ కమ్యూనిటీస్ యొక్క నీడ్స్ని అడ్రస్ చేయడానికి, తర్వాత డిఫరెంట్ సోషియో ఎకనామిక్ గ్రూప్స్ ఈ అడ్వాన్స్మెంట్ ఆఫ్ టెక్నాలజీ వల్ల బెనిఫిట్ అయ్యే విధంగా చూసుకోవడం కోసం, ఈ అప్లికేషన్స్ అండ్ బెనిఫిట్స్ కోసం అని చెప్పి స్టార్ట్ చేసిండేది భారత్ జన్ ఇనిషియేటివ్ అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే, లింగ్విస్టిక్ గ్యాప్స్ని ఫిల్ చేయడం కోసము అండ్ మన కల్చరల్ ఐడెంటిటీని ప్రిజర్వ్ చేయడం కోసము, అండ్ ఏఐ ఎకో సిస్టమ్ అనేది ఇంకా మోర్ ఇంక్లూజివ్గా తయారు చేయడం కోసము రకరకాల అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్, తర్వాత గవర్నమెంట్, తర్వాత ప్రైవేట్ పార్ట్నర్షిప్స్, వీటన్నిటి ద్వారా ఈ భారత్ జన్ ఇనిషియేటివ్ అండ్ భారత్ డేటా సాగర్ అనే దాని ద్వారా ఈ ఏఐ లాంగ్వేజ్ మోడల్స్ని ట్రైన్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇది న్యూస్లో ఉంది.
ఇది SNT సైన్స్ అండ్ టెక్నాలజీ కింద మనకు అడిగేదానికి స్కోప్ ఉన్నటువంటి టాపిక్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఇది. ఓకే, లెట్ us మూవ్ ఆన్ టు ద సెకండ్ ఆర్టికల్. సెకండ్ ఆర్టికల్ వచ్చేసి ఎయిమ్స్ అండ్ ఇనిషియేటివ్స్ ఆఫ్ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్, ANRF. ఇది ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయినదేం కాదు, బట్ ఇది PIBలో వచ్చింది. జస్ట్ ఒక రివిజన్ లాగా ఒకసారి దీని గురించి కొన్ని పాయింట్స్ని మనం ఇప్పుడు చూద్దాము. ANRF అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట, అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. ఇదేంటంటే ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ డెవలప్ చేయడం కోసం ఇండియాలో స్టార్ట్ చేసిన ఇనిషియేటివ్ ఇది. సో ఇది ఒక స్టాచ్యుటరీ ఆర్గనైజేషన్ అనమాట, ఎందుకంటే ఇది ANRF యాక్ట్ కింద ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేది ఒక స్టాచ్యుటరీ బాడీ, బికాజ్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ANRF యాక్ట్ 2023. ఇది దేనికి అంటే ఇండియాలో రీసెర్చ్ ఎకోసిస్టమ్ అనేది ఇంకా స్ట్రెంథన్ చేయడం కోసం, టు క్రియేట్ ఏ రోబస్ట్ రీసెర్చ్ ఎకోసిస్టమ్ ఇన్ ఇండియా తీసుకొని వచ్చినటువంటి లెజిస్లేషన్ అనమాట ఇది. సో దీంట్లో ఏంటంటే ఇండియాలో రీసెర్చ్ కేపబిలిటీస్ని పెంచడానికి, ఇన్నోవేషన్ని ఇంకా ప్రమోట్ చేయడానికి అండ్ రీసెర్చ్ కల్చర్ అక్రాస్ ఇన్స్టిట్యూషన్స్ ఇంప్రూవ్ చేయడం కోసం అని చెప్పి తీసుకొని వచ్చిన ఇనిషియేటివ్ ఈ ANRF అనేది. ఇది అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేది అనమాట. సో ఏంటంటే మనము ఇన్నోవేషన్ ఎకోసిస్టంలో ఇండియాని టు మేక్ ఇట్ యాజ్ ఏ గ్లోబల్ లీడర్ అండ్ R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో మనం టాప్ మోస్ట్ పొజిషన్లో ఉండాలి అన్న ఉద్దేశంతో, సొల్యూషన్ ఫోకస్డ్ రీసెర్చ్ని మనం చెయ్యాలి అన్న ఉద్దేశంతో తీసుకొని వచ్చిండేది ANRF అనమాట. అయితే ఈ ANRFకి ఫండింగ్, బడ్జెట్ అలొకేషన్ ఎంతెంత ఉంది, ఇట్లాంటివి కొన్ని పాయింట్స్ చూద్దాము. ANRF ఫండింగ్ వచ్చేసి 50,000 crores ఫండింగ్ అని టార్గెట్ పెట్టుకోవడం జరిగింది ఫర్ 2023-28 పీరియడ్. అంటే దీని టార్గెట్ ఏంటంటే టు అట్రాక్ట్ ఫండింగ్ ఆఫ్ 50,000 crores బిట్వీన్ 2023 to 28. 23లో ఇది ఎస్టాబ్లిష్ అయింది కదా, సో 5 yearsలో, ఫస్ట్ 5 yearsలో 50,000 crores ఫండింగ్ తోటి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి అనుకున్నారు. అండ్ దాంట్లో 14,000 crores ఈజ్ కంట్రిబ్యూటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. 50,000లో 14,000 విల్ బీ గివెన్ బై సెంట్రల్ గవర్నమెంట్. అండ్ రిమైనింగ్ అమౌంట్ ఎవరెవరి దగ్గర నుంచి వస్తుందంటే ఫ్రమ్ డొనేషన్స్ అనమాట, బై పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ కానీ, ప్రైవేట్ సెక్టర్వి కానీ, లేదా కొన్ని ఫిలాంథ్రోపిక్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, చారిటీ కింద ఇస్తూ ఉంటారు, సో అట్లాంటివి కానీ, లేదా ఇంటర్నేషనల్ బాడీస్ ఉంటాయి దట్ ప్రమోట్ రీసెర్చ్ కల్చర్, సో అట్లాంటి వాళ్ళందరి నుంచి మిగతా అమౌంట్ని సోర్స్ చేయాలి అని చెప్పి అనుకోవడం జరిగింది ఈ ANRF కింద. ఓకే, టోటల్ 50,000 crores అయితే 14,000 ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ రిమైనింగ్ ఫ్రమ్ ఆల్ దీస్ ఆర్గనైజేషన్స్ లైక్ పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్, ఫిలాంథ్రోపిక్ ఎంటిటీస్ లేదా ఫౌండేషన్స్ అట్లాంటివి అండ్ ఇంటర్నేషనల్ బాడీస్ అనమాట. సో ఇట్లా టోటల్గా ANRF అనేది ఒక స్టాచ్యుటరీ బాడీగా ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది టు ప్రమోట్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కల్చర్ ఇన్ ఎకోసిస్టమ్ ఇన్ ఇండియా అనమాట. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీని యొక్క గవర్నింగ్ బోర్డ్, అంటే దీని చైర్పర్సన్ ఎవరు, వైస్ చైర్పర్సన్ ఎవరు ఉంటారు, మెంబర్స్ ఎవరు ఉంటారు, అట్లాంటివి ఉంటాయి కదా, అవి కొంచెం ఇంపార్టెంట్. ఎందుకు అనంటే ఈ ANRF యొక్క గవర్నింగ్ బోర్డ్లో దీని యొక్క ఎక్స్ అఫీషియో ప్రెసిడెంట్ ఎవరు అనంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఇది వెరీ ఇంపార్టెంట్. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎక్స్ అఫీషియో ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి ఇది ఇంపార్టెంట్. అండ్ ఇంకా ఎక్స్ అఫీషియో వైస్ ప్రెసిడెంట్స్గా ఎవరు ఉంటారు అనంటే యూనియన్ మినిస్టర్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎడ్యుకేషన్, వాళ్ళిద్దరూ ఎక్స్ అఫీషియో వైస్ ప్రెసిడెంట్లుగా ఉంటారు. ఓకే, అండ్ ఇంకా మిగతా మెంబర్స్గా సెక్రటరీస్ ఉంటారు ఫ్రమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎడ్యుకేషన్, వీళ్ళందరూ ఎక్స్ అఫీషియో వీళ్ళు సెక్రటరీస్గా ఉంటారనమాట. ఓకే, ఎక్స్ అఫీషియో ప్రెసిడెంట్గా వచ్చి ప్రైమ్ మినిస్టరు, ఎక్స్ అఫీషియో వైస్ ప్రెసిడెంట్స్గా వచ్చేసి ఇద్దరు మినిస్టర్లు ఉంటారు, ఒకరు సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్, ఇంకొకరు ఎడ్యుకేషన్ మినిస్టర్. ఓకే, అండ్ సెక్రటరీస్గా వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్కి ఎవరైతే సెక్రటరీలు ఉన్నారో వాళ్ళు దీనికి మెంబర్స్గా ఉంటారు. అండ్ వీళ్ళు కాక కొంతమంది రినౌండ్ అకాడమిషియన్స్, సైంటిస్టులు వీళ్ళు కూడా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మంజుల్ భార్గవ, తర్వాత రమేష్ వద్వాని, తర్వాత రంగరాజన్, ఇట్లాంటి వాళ్ళు దీంట్లో మెంబర్స్గా ఉన్నారనమాట టు గైడ్. నెక్స్ట్ ఇంకా దీని ఇనిషియేటివ్స్ ఏమేమి ఉన్నాయి, స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ ఆఫ్ ANRF అంటే ఇక్కడ దీని కింద మనము కొన్ని ల్యాండ్మార్క్ ఇనిషియేటివ్స్ ఉన్నాయి దీనివి. వీటి ఫుల్ ఫామ్స్ అయినా అడగచ్చు, ఇది రిలేటెడ్ టు వాట్, దేనికి సంబంధించినవి ఇవి అని కూడా అడగచ్చు. అవేంటంటే ఒకటి వచ్చి PMECRG, రెండోది మహా,
మూడోది పెయిర్, నాలుగోది ఏస్. ఈ 4 ఏఎన్ఆర్ఎఫ్కి సంబంధించిన కీ ఇనిషియేటివ్స్. ఓకే, మనకి ఈ టాపిక్ అంతా ఎక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి లాస్ట్ యూనిట్ వస్తుంది కదా, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, అక్కడ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ వాటి గురించి వస్తుంది, అక్కడ ఇంపార్టెంట్ అవుతుంది ఇది. సో ఒక్కొక్క ఇనిషియేటివ్ గురించి బ్రీఫ్గా చూద్దాము. ఫస్ట్ వచ్చేసి పిఎంఈసీఆర్జీ, అంటే ప్రైమ్ మినిస్టర్ ఎర్లీ కెరీర్ రీసెర్చ్ గ్రాంట్. ఇదేంటి అని అంటే యంగ్ రీసెర్చర్స్ ఉంటారు కదా, వాళ్ళు కెరియర్ స్టార్టింగ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ రీసెర్చ్ని ప్రమోట్ చేయడం కోసం, వాళ్ళకి స్కాలర్షిప్స్ లాంటివి ఇవ్వడానికి పిఎంఈసీఆర్జీ అంటే ప్రైమ్ మినిస్టర్ ఎర్లీ కెరీర్ రీసెర్చ్ గ్రాంట్ అనే ఇనిషియేటివ్ ఒకటి. రెండోది వచ్చేసి మహా అంటే మిషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఇన్ హై ఇంపాక్ట్ ఏరియాస్. అంటే మనకి హై ఇంపాక్ట్ ఏరియాస్ ఉంటాయి, అంటే లైక్ కొన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా కొన్ని హై ఇంపాక్ట్ ఏరియాస్ ఉంటాయి కదా, అంటే ఎమర్జింగ్ ఏరియాస్, స్ట్రాటజిక్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అట్లాంటి వాటిల్లో ప్రయారిటీ డ్రివెన్ అప్రోచ్ ఉండడం కోసం, సొల్యూషన్ ఓరియంటెడ్ అప్రోచ్ ఉండడం కోసం అని చెప్పి అట్లాంటి వాటికి హై ప్రయారిటీ ఇస్తూ వాటిల్లో రీసెర్చ్ని ప్రమోట్ చేయడం కోసం మహా అంటే మిషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఇన్ హై ఇంపాక్ట్ ఏరియాస్ అనమాట. సో ఆ ప్రయారిటీ ఏరియాస్ లైక్ ఎట్లాంటివి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ మెటీరియల్స్ ఉన్నాయి, ఇప్పుడు ఇట్లాంటివి హై ఇంపాక్ట్ ఏరియాస్ కదా, కటింగ్ ఎడ్జ్ ఇవి ఉండే ఏరియా అప్లికేషన్స్ ఉన్న ఏరియాస్ ఉంటాయి కదా, అంటే వీటి ఒక్క దాంట్లో చేస్తే మిగతా వాటిల్లో కూడా వాటిని యూజ్ చేసుకోవచ్చు అని అంటాం కదా, అట్లాంటి వాటిల్లో అట్లాంటి హై ఇంపాక్ట్ ఏరియాస్లో రీసెర్చ్ని ప్రమోట్ చేయడం కోసం తెచ్చిన ఇనిషియేటివ్ మహా. అండ్ థర్డ్ వన్ వచ్చేసి పెయిర్ అంటే పార్ట్నర్షిప్స్ ఫర్ యాక్సిలరేటెడ్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్. పెయిర్ అంటే పార్ట్నర్షిప్స్ ఫర్ యాక్సిలరేటెడ్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్. ఇది దేనికి అని అంటే టాప్ టైర్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి అండ్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కొన్ని, అంటే లిమిటెడ్ రీసెర్చ్ ఉన్నటువంటి అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ని, తర్వాత టాప్ టైర్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, ఆ రెండింటిని పెయిర్ చేయడానికి, అంటే ఆ రెండింటిని కలపడానికి. సో దీనివల్ల ఏంటి ఉపయోగము అని అంటే, ఇప్పుడు ఎక్కడైతే రీసెర్చ్ క్యాపబిలిటీస్ తక్కువ ఉన్నాయో అవి టాప్ టైర్ ఇన్స్టిట్యూషన్స్ తోటి టైఅప్ కనుక అయితే సో దట్ ఏంటంటే ఇది ఒక హబ్ అండ్ స్పోక్ ఫ్రేమ్వర్క్ లాగా ఫంక్షన్ అవ్వడానికి, అంటే మధ్యలో ఒకటి మెయిన్ హబ్ లాగా ఉంటుంది, దాని నుంచి స్పోక్స్ ఉంటాయి కదా. సో కొలాబరేషన్ అండ్ నాలెడ్జ్ ఎక్స్చేంజ్, లైక్ ఈ మెయిన్ దాని నుండి మిగతావన్నీ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి పనికొచ్చేలాగా. అండ్ అది పెయిర్, మనకి పేరు కూడా అట్లే ఉంచండి, పెయిరింగ్ అంటే లైక్ కలపడం కదా. సో అట్లా పెయిర్ అంటే పార్ట్నర్షిప్స్ ఫర్ యాక్సిలరేటెడ్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏస్ అంటే ఏఎన్ఆర్ఎఫ్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్. ఇది దేనికి అంటే వరల్డ్ క్లాస్ రీసెర్చ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడానికి విత్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఇన్ఫ్రా తోటి సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ని డిజైన్ చేయడానికి. ఓకే, దీంట్లో కటింగ్ ఎడ్జ్ రీసెర్చ్ ఇన్ వేరియస్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ ఫీల్డ్స్ చేయడానికి అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఇంకోటి ఉంది, ఐఆర్జీ అంటే ఇంక్లూజివిటీ రీసెర్చ్ గ్రాంట్. ఇదేంటంటే అండర్ రిప్రజెంటెడ్ గ్రూప్స్ వాళ్ళల్లో, అంటే మనకి అండర్ రిప్రజెంటెడ్ గ్రూప్స్ ఉంటాయి కదా, వాటిల్లో రీసెర్చ్ అనేది పెంచడం కోసం, రీసెర్చ్ ఆపర్చునిటీస్ని డెవలప్ చేయడం కోసము ఈ ఇంక్లూజివిటీ రీసెర్చ్ గ్రాంట్. ఇవి కీ ఇనిషియేటివ్స్ అండర్ ఏఎన్ఆర్ఎఫ్. ఏవేవి? ఫస్ట్ ఇది వచ్చేసి పిఎంఈసీఆర్జీ ప్రైమ్ మినిస్టర్ ఎర్లీ కెరీర్ రీసెర్చ్ గ్రాంట్. మహా అంటే మిషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఇన్ హై ఇంపాక్ట్ ఏరియాస్. థర్డ్ వచ్చేసి పెయిర్, పార్ట్నర్షిప్స్ ఫర్ యాక్సిలరేటెడ్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్. ఫోర్త్ వచ్చేసి ఏఎన్ఆర్ఎఫ్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్. ఫిఫ్త్ వచ్చేసి ఐఆర్జీ ఇంక్లూజివిటీ రీసెర్చ్ గ్రాంట్ అనమాట. ఓకే, సో ఇవి 5 ఏఎన్ఆర్ఎఫ్ కింద కీ ఇనిషియేటివ్స్. అండ్ కీ ఏరియాస్ ఆఫ్ ఫోకస్ అంటే ఇంతసేపు మనం చెప్పుకున్నది అలైనింగ్ R&D. మనకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది దేనితోటి అలైన్ అయి ఉండాలి? మన నేషనల్ ప్రయారిటీస్ తోటి యాజ్ వెల్ యాజ్ గ్లోబల్ కాంపిటేటివ్నెస్ రెండింటితోటి అలైన్ అయి ఉండాలి. అండ్ మన ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ని యూనివర్సిటీస్లో కాలేజెస్లో ఉన్న ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ని ఎన్హాన్స్ చేయడం కోసము, తర్వాత అకాడమిక్ రీసెర్చ్కి ఇండస్ట్రియల్ అప్లికేషన్స్కి మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో, అంటే ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఏమేం కావాలో వాటి మీద రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. సో ఆ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ని బ్రిడ్జ్ చేయడం కోసము అండ్ ఆల్సో కెపాసిటీ బిల్డింగ్, ఈ కీ ఏరియాస్ ఆఫ్ ఫోకస్ తోటి ఏఎన్ఆర్ఎఫ్ అనేది తీసుకొని రావడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్ ఇది మెయిన్స్కి, గ్రూప్ 1 మెయిన్స్కి కానీ సివిల్స్ మెయిన్స్కి కానీ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎయిమ్స్ అండ్ ఇనిషియేటివ్స్ ఆఫ్ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. సో యాజ్ ఇట్ ఈస్ ఇక్కడున్న కంటెంట్ అంతా రాస్తే సరిపోతుంది అనమాట ఆన్సర్లో. ఓకే,
ముఖ్యంగా ఈ కీ ఇనిషియేటివ్స్ ఉన్నాయి కదా, ఈ 5 ఇవి మాత్రం కంపల్సరీగా రాయాలి విత్ ఏరియాస్ ఆఫ్ ఫోకస్. ఓకే, సో ఇదంతా చేస్తే మనము ఏ ఎస్డిజి తోటి దీన్ని లింక్ చేయొచ్చు, ఇండస్ట్రీ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్డిజి నెంబర్ 9 ఉంది కదా, దాంతో లింక్ చేస్తే సరిపోతుంది కన్క్లూషన్లో. ఓకే, లెట్ us మూవ్ ఆన్ టు ద థర్డ్ ఆర్టికల్. థర్డ్ ఆర్టికల్ వచ్చేసి 75th యానివర్సరీ ఆఫ్ అడాప్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకొని 75 years కంప్లీట్ అయింది అని చెప్పి దాని సెలబ్రేషన్ జరిగిందనమాట. అందుకని ఇది న్యూస్లో ఉంది. జస్ట్ ఒకసారి ఈ 75 yearsలో దాని జర్నీ గురించి అట్లంతా ఒక జిస్ట్ లాగా వచ్చింది. జస్ట్ ఒకసారి గో త్రూ అవుదాం దాన్ని. సో ఇది ఒక మొమెంటస్ అకేషన్ బికాస్ ఇట్ మార్క్స్ 75 years ఆఫ్ ఇండియాస్ జర్నీ అండర్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, అంటే మన నేషన్ ప్రోగ్రెస్ని గైడ్ చేసిన కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకొని మనము 75 years కంప్లీట్ అయింది. సో ఇది మన కాన్స్టిట్యూషన్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క విజన్ అండ్ కాంట్రిబ్యూషన్స్ని రికగ్నైజ్ చేస్తూ మనం ఈ సెలబ్రేషన్స్ని అండ్ దాంతోపాటు మన యొక్క డెమోక్రటిక్ అండ్ కల్చరల్ హెరిటేజ్ని మనం సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ అకేషన్ని మనం యూజ్ చేసుకుంటున్నాము. అండ్ మనం ఇక్కడ ఏమని చెప్తాము అని అంటే ఇండియా ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ మదర్ ఆఫ్ డెమోక్రసీ అని అంటాం కదా. ఎందుకంటే మన ఏన్షియంట్ రిపబ్లిక్ ట్రెడిషన్స్లో ఇండియాలో డెమోక్రసీ అనేది చాలా ఎప్పటి నుంచో ఉంది. ఈవెన్ మనము చోళా టైమ్, ఇంకా ఏన్షియంట్ మౌర్యాన్స్, ఈ అడ్మినిస్ట్రేషన్లో కూడా మనకి లోకల్ అడ్మినిస్ట్రేషన్ పీపుల్ని డెమోక్రసీలో పీపుల్ని అడ్మినిస్ట్రేషన్లో పార్ట్గా చేయడము అనేది మనకి ఏన్షియంట్ టైమ్స్ నుంచి కనపడుతోంది. ఓకే, అండ్ ఇట్ రీచ్డ్ పీక్ స్టేజ్ అండర్ ద చోళాస్ అనమాట. మనకి ఉత్తర మేరూరు ఇన్స్క్రిప్షన్ అని ఒకటి ఉంది కదా చోళాస్ టైంలో. సో దాంట్లో చాలా క్లియర్గా లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు ఏదైతే మనము 73rd and 74th Amendment యాక్ట్స్లో వార్డ్స్, కమిటీస్, వాటిలో వార్డ్ మెంబర్స్, తర్వాత వాళ్ళకు కొన్ని కంపల్సరీ అండ్ వాలంటరీ ఫంక్షన్స్ అని చెప్పి, తర్వాత వాటిని ఏమంటారు మనము ట్యాక్స్ కలెక్ట్ చేసే విధంగా వాటిని ఎంపవర్ చేయాలి విత్ ఫండ్స్, ఫంక్షన్స్ అండ్ ఫంక్షనరీస్ అని మనం అంటున్నాము. ఇవన్నీ కూడా ఆల్రెడీ దే ఎక్స్పెరిమెంటెడ్ ఈవెన్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ చోళాస్ ఓన్లీ. సో అట్లా మనకి ఇండియాకి ఈ పీపుల్ ఏమంటారు గ్రాస్ రూట్ డెమోక్రసీ అనేది కానీ, లేదా జనరల్గా డెమోక్రసీ అంటే పీపుల్ని అడ్మినిస్ట్రేషన్లో భాగం చేయడము, మనకి ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్ అండ్ బై ద పీపుల్ అంటాం కదా. సో ఇది మనకి కొత్త ఏమీ కాదనమాట ఇండియాకి. సో వీటినన్నిటినీ గైడ్ చేసే ఆ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దట్ రూల్ బుక్, అది మనం అడాప్ట్ చేసుకొని 75 years కంప్లీట్ అయిన సందర్భంగా సెలబ్రేషన్స్ని మనం చేసుకుంటున్నాం. అండ్ ఇక్కడ ఇంకొకటి వాట్ వీ నీడ్ టు సెలబ్రేట్ ఈస్ ఉమెన్ రోల్ ఇన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. మనకి ఈ కాన్స్టిట్యూషన్ని ఫామ్ చేయడానికి ఏర్పాటైన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఉమెన్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళకి ఓటింగ్ రైట్స్ కూడా ఉన్నాయి. సో ఈ ఉమెన్ యొక్క రోల్, ఉమెన్కి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాము అనేది కూడా దీన్ని బట్టి మనకి తెలుస్తుంది. అండ్ ఇక్కడ అచీవ్మెంట్స్ విషయానికి వస్తే కాన్స్టిట్యూషన్ వల్ల ఏం జరిగింది అని అంటే మనకి పోస్ట్ ఇండిపెండెన్స్ మన ఇండియా ప్రాపర్గా డెమోక్రటిక్ కంట్రీగా ఉండలేదు అని చాలా క్రిటిసిజంని మనం ఎదుర్కొన్నాం. అండ్ చాలామంది స్కెప్టిసిజం తోటి చూడడం జరిగిందనమాట, అసలు ఎట్లా అవుతుంది ఇండియా ఏంటి అని చెప్పి. కానీ మనము స్టేబుల్ డెమోక్రసీగా మనం నిలదొక్కుకోగలిగాము అంటే బికాస్ ఆఫ్ అవర్ స్ట్రాంగ్ కాన్స్టిట్యూషన్. అండ్ ఆల్సో సిటిజన్స్ హ్యావ్ అప్హెల్డ్ ద స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎన్ష్యూరింగ్ రెసిలియన్స్ అండ్ ప్రోగ్రెస్. అండ్ అది కాన్స్టిట్యూషన్ గొప్పతనం ఎంతైతే ఉందో దాని యొక్క ఇంపార్టెన్స్ని కాపాడుతున్న సిటిజన్స్ యొక్క గొప్పతనం కూడా అంతే అని చెప్పి మనం చెప్పచ్చు. ఓకే, అండ్ తర్వాత ఇంక్లూసివ్ గ్రోత్ ఇనిషియేటివ్స్ లైక్ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ కానీ, తర్వాత వన్ నేషన్ వన్ గ్రిడ్ కానీ, ఆయుష్మాన్ భారత్ కానీ, ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషన్ ఏదైతే యూనిటీ అండ్ ఈక్వల్ యాక్సెస్ టు ఆల్ ద రిసోర్సెస్ అని చెప్తుందో ఆ స్పిరిట్కి అనుగుణంగా తీసుకొని వచ్చినటువంటి ఇనిషియేటివ్స్ అన్నమాట ఇవి. సో ఇవన్నీ అచీవ్మెంట్స్ అయితే ఇంకా కొన్ని ఛాలెంజెస్ని కూడా ఎదుర్కోవడం జరిగింది కాన్స్టిట్యూషన్, పర్టికులర్లీ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఎమర్జెన్సీ కదా. సో ఎమర్జెన్సీ అప్పుడు ఏంటి అని అంటే లైక్ మన ఫండమెంటల్ రైట్స్, ఇట్లాంటి డెమోక్రటిక్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని అండర్మైన్ చేశాము అన్న క్రిటిసిజంని ఎదుర్కొన్నాము. అండ్ కొన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ని మిస్యూజ్ కూడా చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా రిపీటెడ్ అమెండ్మెంట్స్ చేయడం జరిగింది లైక్ కాన్స్టిట్యూషనల్ ఇంటిగ్రిటీని డైల్యూట్ చేయడం కోసము. సో అదొకటి, కాన్స్టిట్యూషన్ని మిస్యూజ్ చేయడం జరిగింది కొన్నిసార్లు. అండ్ ఆల్సో డైనాస్టిక్ పాలిటిక్స్ అంటే ఈ డైనాస్టిక్ పాలిటిక్స్ ద్వారా ఓన్లీ ఒక లీనియేజ్ ఉన్న వాళ్ళే రావాలి, ఆ వారసత్వం ఉన్న వాళ్ళే పాలిటిక్స్లో ఉండాలి అట్లా అని చెప్పడంతో కొంతమంది ఎవరైతే కేపబుల్ లీడర్స్ ఉంటారో
వాళ్ళ యొక్క ఆపర్చునిటీస్ని లిమిట్ చేసినట్టు అయిందనమాట. సో ఇట్లా డైనాస్టిక్ పాలిటిక్స్, తర్వాత కాన్స్టిట్యూషనల్ మిస్యూజ్ అనేది కొంతవరకు నెగిటివ్స్ అని చెప్పచ్చు లాస్ట్ 75 ఇయర్స్లో. అండ్ రీఫార్మ్స్ ఏమేమి ఉన్నాయి, రీఫార్మ్స్ ఏం తీసుకొని వచ్చాము అని అంటే, వెరీ ఇంపార్టెంట్ రిఫార్మ్ ఇంకా రీసెంట్ టైమ్స్లో చేసిండేది ఏంటి అంటే అబ్రగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370. సో దీనివల్ల ఏంటి, ఈవెన్ అక్రాస్ జమ్మూ అండ్ కాశ్మీర్ మన ఇండియన్ కాన్స్టిట్యూషనే అప్లై అయ్యేలాగా చేయడము. అండ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రాము, తర్వాత స్వామిత్వ స్కీము, ఇట్లాంటి వాటి ద్వారా బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్. మనకి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ ఉంది కదా నీతి ఆయోగ్ది, దీని ద్వారా రీజనల్ డెవలప్మెంట్ అంటే ఏవైతే అండర్ డెవలప్డ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో వాటిని ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్గా డిక్లేర్ చేసి వాటిని డెవలప్ చేయడం, దీని ద్వారా బ్యాలెన్సింగ్ చేయడం అనమాట. అండ్ సోషల్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి స్వామిత్వ స్కీమ్ లాంటివి ఇట్లాంటివి తీసుకొని రావడం జరిగింది. అండ్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ని ఎంపవర్ చేశాము విత్ ఓబీసీ కమిషన్. మనకి బీసీస్ని కూడా కాన్స్టిట్యూషనలైజ్ చేయడం, మనకి మామూలుగా నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీసీ ఎస్టీసీ మాత్రమే కాన్స్టిట్యూషనల్ బాడీస్గా ఉండినాయి, బీసీది నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీగా ఉండింది ఎన్సీ ఫర్ బీసీస్, కానీ దానికి కూడా కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇవ్వడము. అండ్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇవ్వడము. అండ్ విశ్వకర్మ ట్రైబల్ కమ్యూనిటీస్, తర్వాత ట్రాన్స్జెండర్ కమ్యూనిటీస్ వాళ్ళకి వెల్ఫేర్ ఇనిషియేటివ్స్ని తీసుకొని రావడము, ఇవన్నీ మేజర్ రీఫార్మ్స్ కింద. ఇంకా ఎకనామిక్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ విషయానికి వస్తే వన్ నేషన్ వన్ ట్యాక్స్ జిఎస్టీ తీసుకొని వచ్చాము. తర్వాత డిజిటల్ ఇండియా, ఇట్లాంటి వాటి ద్వారా ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీ, ఈవెన్ విలేజెస్లో కూడా ఇప్పుడు మనము ఈ ఇంటర్నెట్ కనెక్టివిటీని మనం చూస్తున్నాము అని అంటే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ తీసుకొని వచ్చాము అని చెప్పి. సో మనం కీ అచీవ్మెంట్స్ చూసాము, తర్వాత ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఏంటి అని చూసాము, అండ్ మేజర్ రీఫార్మ్స్ ఏమేమి తీసుకొని వచ్చామో చూసాము త్రూ దీస్ 75 ఇయర్స్. అయితే ఇంక ఇప్పుడు మరి ఫ్యూచర్ రెజల్యూషన్స్ ఏమేమి ఉన్నాయి అని అంటే, ఇండియాలో ఉన్న సిటిజన్స్లో కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ని ఇంకా అప్హోల్డ్ చేసే విధంగా వాళ్ళని తయారు చేయడము. అండ్ సిటిజన్స్లో డ్యూటీ కాన్షియస్నెస్ని, అంటే వాళ్ళు చేసే పని పట్ల వాళ్ళకి శ్రద్ధ పెరిగేలాగా చేయడం అనేది ఒక రెజల్యూషన్. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే కరప్షన్కి జీరో టాలరెన్స్, అంటే ఎక్కడే కానీ ఈ లంచగొండితనం అనేది లేకుండా దానికి జీరో టాలరెంట్గా ఉండడం, మనము సహించాల్సిన అవసరం లేదు కరప్షన్ కనుక మనం చూసాము అని అంటే. జీరో టాలరెన్స్ టువర్డ్స్ కరప్షన్ తీసుకొని రావాలి అండ్ ఇంక్లూజివ్ గ్రోత్ ఉండాలి. నెక్స్ట్ తర్వాత మెరిట్ బేస్డ్ లీడర్షిప్ని ప్రమోట్ చేయాలి. అంటే ఈ డైనాస్టిక్ పాలిటిక్స్ ప్లేస్లో, అంటే తండ్రి తర్వాత కొడుకే నెక్స్ట్ ఎమ్మెల్యే కానీ లేదా సీఎం కానీ అవ్వాలి, ఇట్లాంటివి కాకుండా మెరిట్ బేస్డ్ పాలిటిక్స్, అంటే ఒకవేళ అతను మెరిట్ లేదా ఆ అమ్మాయి మెరిట్ అయితేనే షీ ఆర్ హీ షుడ్ బి ఎలెక్టెడ్ అనమాట, అదర్వైజ్ నో. అట్లా మెరిట్ బేస్డ్ పాలిటిక్స్ని తీసుకొని రావాల్సిన, ఆ కల్చర్ రావాల్సిన అవసరం చాలా ఉంది. అండ్ విమెన్ లెడ్ డెవలప్మెంట్ అండ్ రీజనల్ ఈక్వాలిటీ. విమెన్ లెడ్ డెవలప్మెంట్కి ఫస్ట్ స్టెప్గానే మనము రీసెంట్గా మనకు పాస్ అయింది కదా నారీ శక్తి వందన్ అధినియం అని చెప్పచ్చు కదా, అంటే పొలిటికల్గా కూడా ఉమెన్ ఎంపవర్ చేయడానికి. సో ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ కోసం ఉమెనే లీడ్ చేయాలన్నమాట డెవలప్మెంట్ని. సో ఆ ఉమెన్ లెడ్ డెవలప్మెంట్, తర్వాత రీజనల్ ఈక్వాలిటీని ప్రమోట్ చేయడము అనేది ఫ్యూచర్ రెజల్యూషన్స్. అండ్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అన్నదాన్ని నమ్ముతూ వికసిత్ భారత్ని అచీవ్ చేయాలి బై 2047. అంటే అన్ని స్టేట్స్ కలిపి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్గా మనము 2047 కల్లా వీ నీడ్ టు అచీవ్ ద గోల్ ఆఫ్ వికసిత్ భారత్, దట్ ఈస్ డెవలప్డ్ ఇండియా. ఇది ఫ్యూచర్ రెజల్యూషన్స్ ఫర్ భారత్ అనమాట. సో ఇక్కడ మనము 75 ఇయర్స్ ఆఫ్ అడాప్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఎగ్జామ్కి ఏది ఇంపార్టెంట్ అంటే ఈ 75 ఇయర్స్ యొక్క జర్నీలో నెగిటివ్స్ ఏమున్నాయి, లైక్ అంటే ఫెయిల్యూర్స్ లేదా ఛాలెంజెస్ ఏమి ఎదుర్కొన్నాము, అండ్ అచీవ్మెంట్స్ ఏంటి, అండ్ ఫ్యూచర్ రెజల్యూషన్స్ ఏంటి అన్నట్లు ఫస్ట్ మనకు పాలిటీలో ఫస్ట్ యూనిట్ కింద మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఉంది కదా, సో దాంట్లో భాగంగా అడిగేదానికి చాలా స్కోప్ ఉంది ఈసారి. బికాస్ ఇది ఒక ల్యాండ్ మార్క్ ఇయర్ కదా, వజ్రోత్సవం సెలబ్రేషన్స్ 75 ఇయర్స్ అంటే. సో కాబట్టి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట ఇది. ఓకే, సో ఇది మనం డిస్కస్ చేయడం జరిగింది కొన్నిటిని. అండ్ లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జలవాహక్ స్కీమ్ అని చెప్పి యూనియన్ మినిస్టర్ ఫర్ పోర్ట్స్ షిప్పింగ్ అండ్ వాటర్వేస్ వాళ్ళు జలవాహక్ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది దేనికి, పేర్లోనే ఉంది కదా జల్ వాహక్, అంటే ఇన్లాండ్ వాటర్వేస్ అండ్ కార్గో మూమెంట్ని ప్రమోట్ చేయడం కోసం తీసుకొని వచ్చినటువంటి స్కీమ్ అనమాట ఇది. దీని ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే, మనకి ఇండియాలో చాలా రివర్ సిస్టమ్స్ ఉన్నాయి కదా.
సో గోదావరి, కృష్ణ, గంగా, యమున ఇట్లాంటి పెద్ద పెద్ద రివర్స్ ఉన్నాయి. సో అట్లాంటప్పుడు ఇన్లాండ్ వాటర్వేస్ని మనం ఎందుకు యూస్ చేసుకోవట్లేదు? వాటి పొటెన్షియల్ని గుర్తించి వాటిని యూస్ చేసుకొని వాటి ద్వారా కార్గో మూమెంట్ చేసి లాజిస్టిక్స్ కాస్ట్ని రెడ్యూస్ చేయడం కోసం అని చెప్పి స్టార్ట్ చేసిన స్కీమ్ అనమాట ఇది. సో టు అన్లాక్ ద ట్రేడ్ పొటెన్షియల్ ఆఫ్ ఇన్లాండ్ వాటర్వేస్, రెడ్యూస్ ద లాజిస్టిక్స్ కాస్ట్ అండ్ ఎలివేట్ కంజెషన్ ఇన్ రోడ్ అండ్ రైల్ నెట్వర్క్స్. ఎప్పుడు రోడ్డు, రైల్ నెట్వర్క్స్ లోనే కార్గో మూమెంట్ చేయడం ద్వారా కంజెషన్ ఏదైతే ఉందో, ఆ ఇబ్బంది ఏదైతే ఉందో దాన్ని, అంటే దాని మీద కొంచెం ప్రెషర్ని తగ్గించి ఇన్లాండ్ వాటర్వేస్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఫర్ కార్గో మూమెంట్ అని చెప్పి చెప్తున్నాం అనమాట. సో నేషనల్ వాటర్వే 1 అంటే గంగాది, వాటర్వే 2 అంటే బ్రహ్మపుత్ర, అండ్ 16 బారాక్ ఉంది కదా. సో వీటిని డెవలప్ చేయడం కోసం అని చెప్పి ఈ జలవాహక్ స్కీమ్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. దీంట్లో ఏంటి అని అంటే 1 to 16లో అంటే వయా ఇండో బంగ్లాదేశ్ ప్రోటోకాల్ రూట్ ఏదైతే ఉందో, సో వాటిల్లో కార్గో మూమెంట్ కనుక చేస్తే ఇట్ ప్రొవైడ్ రీఎంబర్స్మెంట్స్ అప్ టు 35% ఆఫ్ ద ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. సో వాటిని కనుక కార్గో మూమెంట్ చేసే వాళ్ళకి ఆ కార్గో మూమెంట్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, వాటిల్లో 35% రీఎంబర్స్మెంట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే. అండ్ ఆల్సో ప్రైవేట్ ఆపరేటర్స్ యొక్క వెజల్స్, షిప్స్ ఏవైతే ఉంటాయో వాటిని హైర్ చేసుకోవడానికి దానికి కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ దీనివల్ల ఎకనామిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అని అంటే 2027 కల్లా ఎయిమ్ ఏంటి అని అంటే 800 మిలియన్ టన్ కిలోమీటర్స్ ఆఫ్ కార్గోని మనం ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు యూజింగ్ ఇన్లాండ్ వాటర్వేస్ అని చెప్పి. అండ్ కార్గో మూమెంట్ని వాటర్వేస్లో ప్రస్తుతము 23-24లో వచ్చేసి 132.89 మిలియన్ టన్స్ మాత్రమే మనము కార్గో మూమెంట్ చేస్తున్నాం త్రూ వాటర్వేస్. దాన్ని 2030కి 200 మిలియన్ టన్స్కి ఇంక్రీజ్ చేయడము, 2047కి 500 మిలియన్ టన్స్కి ఇంక్రీజ్ చేయడం. సో దీని ద్వారా ఏంటంటే బ్లూ ఎకానమీ అంటాం కదా, సో బ్లూ ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఆత్మనిర్భర్ భారత్ ఇనిషియేటివ్ అంటే మన సెల్ఫ్ రిలయంట్ ఇండియా, సో ఇది కూడా మనము నెరవేర్చినట్టు అవుతుందన్నమాట. సో ఎకనామిక్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అంటే ఇట్లా అని చెప్పి మనం చెప్పచ్చు. అండ్ సో ఇదంతా దేని ఆధ్వర్యంలో జరుగుతుందంటే ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఒక్కసారి దాని గురించి కొన్ని పాయింట్స్ ఏంటంటే ఇది 1986లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది టు రెగ్యులేట్ ఇన్లాండ్ వాటర్వేస్ ఇన్ ఇండియా. అండ్ మొత్తం ఇండియాలో ఎంత ఉంది నావిగబుల్ వాటర్వేస్ అంటే మనము ట్రావెల్ చేయగలిగే వాటర్వేస్ ఎంత ఉంది అంటే 14,500 కిలోమీటర్స్ ఆఫ్ నావిగబుల్ వాటర్వేస్ ఉన్నాయి. దాంట్లో ఓన్లీ రివర్స్ అనే కాదు, కెనాల్స్ కానీ బ్యాక్ వాటర్స్ కానీ ఇవంతా కలుపుకుంటే 14,500 కిలోమీటర్స్ ఆఫ్ నావిగబుల్ వాటర్వేస్ ఉన్నాయన్నమాట ఇండియాలో. అండ్ టోటల్గా ఎన్ని వాటర్వేస్ ఉన్నాయంటే 311 వాటర్వేస్ ఉన్నాయి. దాంట్లో 5 ఎగ్జిస్టింగ్ అండ్ 106 న్యూ. వీటిని నేషనల్ వాటర్వేస్గా డిక్లేర్ చేయడం జరిగింది అండర్ నేషనల్ వాటర్వేస్ యాక్ట్ 2016 అనమాట. ఓకే. సో టోటల్గా జలవాహక్ స్కీమ్ అనేది ఏంటి అని అంటే ఇన్లాండ్ వాటర్వేస్ని యూజ్ చేసి కార్గో మూమెంట్ని ముందుకు తీసుకెళ్ళడము. అట్లా చేస్తే కనుక ఎకనామిక్ బెనిఫిట్స్ ఉంటాయి అండ్ ఆల్సో ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ కూడా పడకుండా, కంజెషన్ లేకుండా రోడ్ అండ్ రైల్ నెట్వర్క్స్ మీద చేయొచ్చు అని చెప్పి చెప్తున్నాం అనమాట. ఓకే. సో దిస్ ఈస్ ద 4th ఆర్టికల్. లెట్ us మూవ్ ఆన్ టు ద 5th వన్. 5th వచ్చేసి ఉస్తాద్ జాకిర్ హుసేన్ గారి గురించి న్యూస్ వచ్చింది. సో ఇది కల్చర్ కింద ఇంపార్టెంట్ అనమాట. రీసెంట్లీ జాకిర్ హుసేన్ ఈయన తబ్లా మేస్ట్రో, తబ్లా మంచి ప్రొపనెంట్ ఆఫ్ తబలా అనమాట. సో హీ రీసెంట్లీ పాస్డ్ అవే. ఓకే. సో ఈయనకి ఇడియోపాథిక్ పల్మోనరీ ఫైబ్రోసిస్ IPF అని ఒక డిసీజ్ వల్ల ఈయన రీసెంట్గా చనిపోవడం జరిగింది. ఉస్తాద్ జాకిర్ హుసేన్ తబలా మేస్ట్రో. సో ఆయన గురించి కొన్ని పాయింట్స్ని చూద్దాము. జాకిర్ హుసేన్ గారు 1951లో పుట్టడం జరిగింది. అండ్ వీళ్ళ ఫాదర్ కూడా ఒక తబలా ప్లేయరే అనమాట, ఉస్తాద్ అల్లా రకా ఆయన పేరు. సో ఆయన 7 years ఆఫ్ ఏజ్ నుంచే తబలా నేర్చుకోవడం స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఈయనకి వచ్చిన అవార్డ్స్ ఏంటి అంటే 4 గ్రామీ అవార్డ్స్ వచ్చాయి. అండ్ హీ ఆల్సో రిసీవ్డ్ పద్మశ్రీ, పద్మభూషణ్ అండ్ పద్మవిభూషణ్ అన్నీ వచ్చాయి. పద్మశ్రీ, పద్మభూషణ్ అండ్ విభూషణ్. సో తబలా ప్లేయర్, తబలా అనగానే మనకి జాకిర్ హుసేన్ గారే గుర్తొస్తారు. ఆయన రీసెంట్గా హీ పాస్డ్ అవే అనమాట. సో ఇక్కడ తబలా గురించి మనకి కల్చర్ రిలేటెడ్గా క్వశ్చన్ వస్తే ఒకవేళ ఏం రావచ్చు అంటే ఇట్ ఈస్ అ పెయిర్ ఆఫ్ వర్టికల్ డ్రమ్స్. ఇది అందరికీ తెలిసిందే. అండ్ తబలా అనేది ఎక్కడ వాడతాం మనము? హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్లో వాడతాం కదా.
సో 2 తబలాలు ఉంటాయి. రైట్ సైడ్ ఉండేదాన్ని తబలా అంటాము అండ్ లెఫ్ట్ దాన్ని బయాన్ లేదా దగ్గా అని చెప్పి పిలుస్తారనమాట. సో తబలా అనేది ఒక పర్కుషన్ ఇన్స్ట్రుమెంట్ అంటామన్నమాట. అంటే అవనాద వాద్య అని చెప్పి పిలుస్తారు దాన్ని. సో యాక్చువల్గా ఈ తబలాని ఏమంటారు ఇన్వెంట్ చేసిండేది ఎవరు అని అంటే అమీర్ ఖుస్రో అని చెప్పి అంటారు. అమీర్ ఖుస్రో ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మెనీ ఇన్వెన్షన్స్. మనకి ఖయాల్, కావల్ ఏమంటారు కవ్వాలి అంటాం కదా. సో ఆ కవ్వాలి అనే ట్రెడిషన్ని ఇంట్రడ్యూస్ చేసిండేది కూడా అమీర్ ఖుస్రోనే. అట్లా తబలాని హీ వాజ్ ద వన్ హూ ఇన్వెంటెడ్ ఇట్ అనమాట. అండ్ ఈ తబలా అనేది మనకి ఇన్స్ట్రుమెంటల్ లేదా వోకల్ హిందుస్థానీ మ్యూజిక్తో ఎక్కువగా, అంటే మనం హిందుస్థానీ మ్యూజిక్లో మనకి ఎక్కువగా తబలా అనే ఇన్స్ట్రుమెంట్ని వాడుతూ ఉంటారనమాట. నార్థరన్ ఇండియాలో డాన్స్ ఫామ్స్ ఇవి ఉన్నాయి కదా, క్లాసికల్ డాన్సెస్ ఆఫ్ నార్త్ ఇండియా. సో అట్లాంటి వాటిల్లో మనకి తబలా ఎక్కువ చూస్తుంటాము. అండ్ ఈ తబలా రిలేటెడ్ ఇంకా అదర్ ఫేమస్ ప్లేయర్స్ ఎవరున్నారు అంటే ఉస్తాద్ అల్లా రఖా, ఇందాక చెప్పాను కదా జాకిర్ హుసేన్ గారి ఫాదర్, సో ఆయన, అండ్ షఫాత్ అహ్మద్, సమతా ప్రసాద్, వీళ్ళు ఫేమస్ తబలా ప్లేయర్స్ అనమాట. సో ఇక్కడ మామూలుగా ఎట్లా అడుగుతూ ఉంటారంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా ఫేమస్ ప్రపోనెంట్ తర్వాత ఇన్స్ట్రుమెంట్ అట్లా అడుగుతూ ఉంటారనమాట. అట్లా తబలాకి ఎవరు అని అంటే జాకిర్ హుసేన్. ఓకే, ఆయన రీసెంట్గా చనిపోవడం జరిగింది, అందుకని ఇది మనకి పిఐబిలో కండోలెన్సెస్ తెలిపినట్టుగా వచ్చిందనమాట. సో మనం ఈ ఆర్టికల్ని డిస్కస్ చేసాం. ఓకే, లెట్ us move on to the నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఓకే, సో వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి న్యూస్లో వచ్చింది కాబట్టి ఒక్కసారి మళ్ళీ ఇది కొత్తదేం కాదు, చాలా లైక్ దాదాపు 1 year 2 years నుంచి మనకి ఇది న్యూస్లోనే ఉంది, సైమల్టేనియస్ ఎలక్షన్స్ అని చెప్పి. ఒకసారి ఇది మనకు వచ్చింది కాబట్టి ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే హై లెవెల్ కమిటీ రికమెండేషన్స్ గురించి పార్లమెంట్లో డిస్కషన్ జరిగి బిల్ పాస్ అయింది కదా రీసెంట్గా. సో దాని గురించి చూద్దాము. ఓకే, సో అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది అని అంటే లోక్సభది అండ్ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ని అలైన్ చేయడం కోసం, అంటే వాటి యొక్క ఎలక్షన్ సైకిల్స్ని అలైన్ చేస్తూ సేమ్ డే లేదా వితిన్ ద సేమ్ ఫేజ్ మొత్తం రెండింటికి కలిపి ఒక్కసారిగా ఎలక్షన్లు కంప్లీట్ చేయాలి అన్నది దీని యొక్క కాన్సెప్ట్. అసలు దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, ఎందుకు మనం ఇట్లా చేయాలి అని అంటే లాజిస్టికల్ ఛాలెంజెస్ని రిడ్యూస్ చేయొచ్చు, కాస్ట్ తగ్గించవచ్చు, అండ్ ఫ్రీక్వెంట్ ఎలక్షన్స్ వల్ల ఏదైతే డిస్టర్బెన్సెస్ వస్తున్నాయో వాటిని మనం రెడ్యూస్ చేయొచ్చు. ఓకే, సో ఇది వన్ నేషన్ వన్ ఎలక్షన్ యొక్క ఆబ్జెక్టివ్. అండ్ పోనీ ఇది ఇండియాకి ఏమన్నా కొత్తనా అంటే యాక్చువల్గా నాట్, ఎందుకంటే నాట్ న్యూ అనమాట. ఎందుకంటే సైమల్టేనియస్ ఎలక్షన్స్ మనకి 1951లో మనకు మొదలయ్యాయి. అసలు ఎలక్షన్స్ అన్న కాన్సెప్ట్ ఇండియాలో మొదలైంది పోస్ట్ ఇండిపెండెన్స్ 1951లో కదా. సో 51 నుండి 67 వరకు మొత్తము ఆల్ ఓవర్ ఇండియా అంటే లోక్సభకి అన్ని స్టేట్ అసెంబ్లీలకి ఒకసారి జరిగింది, అంటే సైమల్టేనియస్ ఎలక్షన్సే అయ్యాయి. కానీ ఈ సైకిల్ 1968-69లో కొన్ని స్టేట్స్లో అసెంబ్లీస్ ప్రీమెచ్యూర్గా డిజాల్వ్ అవ్వడం జరిగిందనమాట. దాంతో ఏమంటారంటే డిస్టర్బ్ అయింది ఈ ఎలక్షన్ సైకిల్, ఈ సైమల్టేనియస్ ఎలక్షన్ సైకిల్ అనేది. అండ్ ఆ తర్వాత ఈ ఎలక్టోరల్ షెడ్యూల్స్ కొంచెం అటు ఇటు అవ్వడము, వీటి వల్ల సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనే కాన్సెప్ట్ లేకుండా పోయింది ఆఫ్టర్ 1967. ఓకే, అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అని అంటే చాలా కమిటీస్ రికమెండ్ చేశాయి మళ్ళీ సైమల్టేనియస్ ఎలక్షన్స్ పెట్టమని చెప్పి చాలా కమిషన్స్ రికమెండ్ చేయడం జరిగింది. అండ్ కొన్ని 1-2 వద్దు అని కూడా చెప్పాయి. బట్ వెరీ రీసెంట్లీ 2023లో మన ఫార్మర్ ప్రెసిడెంట్ అయిన రామ్నాథ్ కోవింద్ గారి నేతృత్వంలో ఒక హై లెవెల్ కమిషన్ని వేయడం జరిగింది టు రికమెండ్ అబౌట్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనమాట. ఇట్ వాస్ కాన్స్టిట్యూటెడ్ ఆన్ 2nd September 2023. ఓకే, అండ్ దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే అసలు సైమల్టేనియస్ ఎలక్షన్స్ యొక్క ఫీజిబిలిటీ అంటే పెట్టగలమా లేదా, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, దాంట్లో ఛాలెంజెస్ ఏంటి, అండ్ దానికి కావాల్సిన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ని మనం ఏమేమి తీసుకొని రావాల్సిన అవసరం ఉంది, వీటినన్నిటినీ స్టడీ చేసి రికమెండ్ చేయమని చెప్పి రామ్నాథ్ కోవింద్ గారు ప్రెసిడెంట్గా చైర్మన్గా ఒక హై లెవెల్ కమిటీని వేయడం జరిగిందనమాట. అండ్ వాళ్ళు పబ్లిక్ నుంచి రెస్పాన్స్ తీసుకున్నారు అండ్ పొలిటికల్ పార్టీస్ నుంచి కూడా. సో టోటల్గా 21,500 పబ్లిక్ రెస్పాన్సెస్ వస్తే 80% ఆఫ్ ద పబ్లిక్ సపోర్టెడ్ ద ఐడియా ఆఫ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్. ఎందుకంటే కాస్ట్ తగ్గుతుంది, తర్వాత రీసోర్సెస్ని ఆప్టిమైజ్ చేసి వాడుకున్నట్టు అవుతుంది కాబట్టి 80% ఆఫ్ ద పబ్లిక్ రెస్పాన్సెస్ అవుట్ ఆఫ్ 21,500 సపోర్టెడ్ ద ఐడియా ఆఫ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్. అండ్ పొలిటికల్ పార్టీస్ని కూడా అడిగారు. దాంట్లో 47 పార్టీస్ ఉంటే
32 parties supported the proposal of one nation one election, whereas 15 parties వచ్చేసి కొంచెము రీజనల్ పార్టీస్ దీనివల్ల దెబ్బతినే అవకాశం ఉంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల లోకల్ పార్టీస్ ఉంటాయి కదా, రీజనల్ పార్టీస్ అంటే నేషనల్ పార్టీస్ లైక్ బీజేపీ, కాంగ్రెస్ ఇట్లాంటివి కాకుండా మనకి రీజనల్ పార్టీస్ ఉంటాయి కదా, లైక్ తృణమూల్ కాంగ్రెస్ కానీ, తర్వాత టీడీపీ కానీ, వైఎస్ఆర్సీపీ, తర్వాత మన అన్నా డిఎంకే ఇట్లాంటివి ఉంటాయి కదా రీజనల్ పార్టీస్, ఇవి దెబ్బతినే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరిగితే అంటే ఒకసారిగానే స్టేట్ అసెంబ్లీకి తర్వాత పార్లమెంట్కి, మనకి ఏపీలో అయితే అట్లే జరుగుతుంది, అసెంబ్లీకి పార్లమెంట్కి మనం ఒక రోజే ఓటేస్తాం కదా, కానీ అన్ని స్టేట్స్లో అట్లా ఉండదు కదా. అట్లా కాకుండా అట్లనే కనుక జరిగితే అంటే లైక్ స్టేట్కి పార్లమెంట్కి ఒక్కసారిగానే ఎలక్షన్స్ జరిగి మనం ఒకటే ఫేజ్లోనే ఒక సైకిల్లోనే మనం పోయి ఓటేసామనుకోండి, ఇక్కడ కొన్ని శాంపిల్స్ ద్వారా తెలిసిండేది ఏంటి అని అంటే పీపుల్ తెలియకుండానే మనము నేషనల్ అజెండాని దృష్టిలో పెట్టుకొని మనం ఓటేసేస్తాము. అంటే ఎక్కువగా ఓట్స్ విల్ బీ గాన్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ నేషనల్ పార్టీస్ అనమాట. రీజనల్ పార్టీస్కి విన్నింగ్ స్కోప్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి రీజనల్ పార్టీస్ అనేది ఈ రీజనల్ పార్టీస్ వాళ్ళు వన్ నేషన్ వన్ ఎలక్షన్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కానీ 32 parties అయితే అవుట్ ఆఫ్ 47 parties దే సపోర్టెడ్ ద ప్రపోజల్ ఆఫ్ ONOE, వన్ నేషన్ వన్ ఎలక్షన్. అండ్ కొంతమంది ఎక్స్పర్ట్స్ని కూడా కన్సల్ట్ అవ్వడం జరిగింది పబ్లిక్ అండ్ పొలిటికల్ పార్టీస్తో పాటు. వాళ్ళలో కొంతమంది ఫార్మర్ చీఫ్ జస్టిస్లు, ఎలక్షన్ కమిషనర్లు, ఇంకా మిగతా ఎక్స్పర్ట్స్ దీని రిలేటెడ్గా ఐడియా ఉన్నవాళ్ళు, లైక్ గవర్నెన్స్, ఎకనామిక్ బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ తెలిసిన వాళ్ళను కన్సల్ట్ అవ్వడం జరిగిందనమాట. అండ్ ఫైనల్గా రికమెండేషన్స్ ఇచ్చారు దట్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్స్. ఏ ఆర్టికల్స్ అమెండ్ చేయాలి అంటే ఆర్టికల్ 82A అండ్ 324A. సింక్రొనైజ్డ్ ఎలక్షన్స్ అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెట్టాలి అంటే అమెండ్ చేయాల్సిన ఆర్టికల్స్ ఏవి అంటే 82A అండ్ 324Aని అమెండ్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి పెట్టడం జరిగింది. అండ్ దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే ఫేజ్ 1లో లోక్సభ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఒకసారిగా పెట్టడం, ఫేజ్ 2లో అంటే ఇక్కడ అసెంబ్లీ లోక్సభకే కాకుండా లోకల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ కూడా దీంతో పాటే కలిపి పెట్టేయాలి అని. కానీ ఇక్కడ ఫేజ్ 1లో వచ్చేసి ముందు ఈ రెండింటికి కలిపి పెట్టాలి. ఫేజ్ 2లో మున్సిపల్ అండ్ పంచాయత్ ఎలక్షన్స్ వితిన్ 100 days ఆఫ్ లోక్సభ పోల్స్. అంటే ఎప్పుడు ఎలక్షన్ మోడ్లోనే ఉన్నట్టు కాకుండా, అంటే డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయకుండా ఇంకా ఎలక్షన్ ప్రామిసెస్ మీద లేకపోతే ప్రచారం మీద పెడుతున్నారు టైము, గవర్నెన్స్ మీద ఫోకస్ తగ్గుతోంది కాబట్టి అని కదా వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇస్తున్నాం. సో ఫస్ట్ అసెంబ్లీకి తర్వాత పార్లమెంట్కి కలిపి పెట్టేయాలి. తర్వాత వితిన్ 100 days ఆఫ్ లోక్సభ పోల్స్ మున్సిపాలిటీస్కి కూడా పెట్టేయాలి అన్నది రెండోది. తర్వాత ఇంకా రెండింటికి కలిపి అంటే డూప్లికేషను తర్వాత అక్యురసీ ఇట్లాంటివి డూప్లికేషన్ లేకుండా ఉండడం కోసం అని చెప్పి రెండింటికి కలిపి కామన్ సింగిల్ ఎలక్టోరల్ రోల్, విడివిడిగా 2 ఎలక్టోరల్ రోల్స్ దీంట్లో ఉండి దాంట్లో లేకపోవడము అట్లాంటివి కాకుండా సింగిల్ ఎలక్టోరల్ రోల్ ఉండాలి ఫర్ బోత్ స్టేట్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎలక్షన్స్ అని చెప్పి చెప్తున్నాం. అసలు సైమల్టేనియస్ ఎలక్షన్స్ పెట్టడం వెనకాల ఉన్న రేషనల్ ఏంటి అంటే ఎందుకు పెట్టాలి అని అంటే గవర్నెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, తర్వాత పాలసీ పెరాలిసిస్ లేకుండా. ఎందుకంటే మనకి ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయనుకోండి, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వస్తుంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వస్తే ఏమవుతుంది, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ ఆపేయాల్సి వస్తుంది. దాన్ని పాలసీ పెరాలిసిస్ రావడం అంటాం. సో అట్లా కాకుండా ఆ పాలసీ కంటిన్యూటీ అనేది ఉంటుంది. ఎప్పుడు ఎలక్షన్స్ ఉంటే మనకి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఆపేయాల్సి వస్తుంది కదా. సో పాలసీ కంటిన్యూటీ ఉంటుంది, గవర్నెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, అండ్ రిసోర్సెస్ని మనం ఎఫిషియెంట్గా వాడుకోగలుగుతాము. అండ్ దాంతోపాటు కొన్ని రీజనల్ పార్టీ రిలవెన్స్ అనమాట, అంటే లోకల్ ఇష్యూస్ కూడా కొంచెం ఇంపార్టెంట్ అవుతాయి. అండ్ ఫైనాన్షియల్ ఎఫిషియన్సీ అంటే ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ని కొంచెం తగ్గించి ఫిస్కల్ మేనేజ్మెంట్ని ఇంకా ప్రాపర్గా చేయగలుగుతాము. అండ్ పొలిటికల్ ఎన్విరాన్మెంట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇవన్నీ కీ బెనిఫిట్స్ అనమాట. అండ్ ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే హై లెవెల్ కమిటీ వాళ్ళు హైలైట్ చేసిన బెనిఫిట్స్ ఏంటి అని అంటే మ్యాన్ పవరు, ఎక్విప్మెంటు, సెక్యూరిటీ వీటికి అయ్యే ఖర్చును మనం తగ్గించవచ్చు త్రూ వన్ నేషన్ వన్ ఎలక్షన్. అండ్ దాంతోపాటు గవర్నెన్స్ అనేది స్ట్రీమ్లైన్ అవుతుంది. తర్వాత మార్జినలైజ్డ్ ఏమంటారు ఎలక్షన్ సైకిల్స్ వల్ల అయ్యే డిస్ట్రప్షన్స్ని మనము మినిమైజ్ చేయొచ్చు. అంటే జనరల్గా ఎలక్షన్స్ ఉన్నాయి అంటే లైక్ క్యాస్ట్ బేస్డ్గా కానీ రిలీజియన్ బేస్డ్గా కానీ కొన్ని అల్లర్లు జరుగుతుంటాయి కదా. సో అట్లాంటి వాటిని మనం తగ్గించవచ్చు, అంటే సోషల్ హార్మనీ అనేది ఏర్పడుతుంది. అండ్ కొన్ని డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ని తోటి ఇది అలైన్ అయి ఉంది కాబట్టి
వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది మంచిది అని చెప్పి హై లెవెల్ కమిటీ రికమెండ్ చేయడం జరిగిందనమాట. సో డెమోక్రటిక్ ప్రాసెస్ని స్ట్రీమ్లైన్ చేయడానికి, రిసోర్స్ వేస్టేజ్ని మనం తగ్గించడానికి, గవర్నెన్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే కాన్సెప్ట్ హెల్ప్ అవుతుంది అని చెప్పి హై లెవెల్ కమిటీ రామ్నాథ్ కోవింద్ గారి నేతృత్వంలో పెట్టిండేదై రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఎస్సీగా కూడా ఈసారి గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్లో మనం ఎక్స్పెక్ట్ చేయగలిగే టాపిక్ అనమాట ఇది, ఎందుకంటే చాలా న్యూస్లో ఉంది కాబట్టి. ఓకే, లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ ఏంటి అని అంటే ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అని చెప్పి మనకు ఒక ఆర్టికల్ వచ్చింది. ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024ది పబ్లిష్డ్ బై వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇది ఎట్లా అడుగుతారు అంటే, వరల్డ్ ఎకనామిక్ ఫోరం కింది వాటిల్లో వేటిని పబ్లిష్ చేస్తుంది అట్లాంటివి అడుగుతారు. ఓకే, ఏ ఇండెక్స్లు ఇస్తుంది అట్లా. ఓకే, అట్లా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇచ్చే ఒక ఇండెక్సే ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్. సో దీంట్లో ఇండియా ర్యాంక్ వచ్చేసి 39 అమాంగ్ 119 కంట్రీస్. మొత్తం 119 దేశాల్లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 39. అండ్ ప్రీవియస్గా 2021లో ఇది పబ్లిష్ అయింది. అప్పుడు ఇండియా ర్యాంక్ వచ్చేసి 54. సో 54లో ఉన్నది 39కి ఇంప్రూవ్ అవ్వడం జరిగిందనమాట. ఓకే, సో కానీ యాక్చువల్గా 39th, కానీ కొంచెము ది మెథడాలజీలో చేంజ్ వల్ల ఇండియా ర్యాంక్ 38th ప్లేస్కి అడ్జస్ట్ అవ్వడం జరిగింది. సో టోటల్గా ఇప్పుడు ఇండియా ర్యాంక్ ఎంత అంటే 39 ఉన్నది 38 అయింది. యాక్చువల్గా అంతకుముందు 54th ప్లేస్లో మనం ఉన్నామన్నమాట. సో ఇంత డెవలప్ ఎలా అవ్వగలిగాము అని అంటే, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వాళ్ళ యొక్క స్కీమ్స్ లైక్ స్వదేశీ దర్శన్, తర్వాత ప్రసాద్ స్కీమ్, పిలిగ్రిమేజ్ రెజ్యువినేషన్ అండ్ స్పిరిచువల్ హెరిటేజ్ అగ్మెంటేషన్ డ్రైవ్ ప్రసాద్ అనే స్కీము, తర్వాత అసిస్టెన్స్ టు సెంట్రల్ ఏజెన్సీస్ ఫర్ టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, సో టూరిజం ఇన్ఫ్రా డెవలప్మెంట్, తర్వాత మన హెరిటేజ్ అగ్మెంటేషన్ డ్రైవ్, తర్వాత స్వదేశ్ దర్శన్ లాంటి మినిస్ట్రీ ఆఫ్ టూరిజం యొక్క ఇనిషియేటివ్స్ వల్ల మన యొక్క ర్యాంక్ ఇంప్రూవ్డ్ ఫ్రమ్ 54 అవుట్ ఆఫ్ 119 కంట్రీస్ టు 38 అవుట్ ఆఫ్ 119 కంట్రీస్ అనమాట ఇన్ ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్. ఈ ఇండెక్స్ని, ఈ ర్యాంకింగ్ని ఇచ్చేది ఎవరు అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు. ఓకే, సో ఇది 7th ఆర్టికల్, చిన్న ఆర్టికల్ ఇది. నెక్స్ట్ లెట్ us మూవ్ ఆన్ టు ద 8th ఆర్టికల్. 8th article is important article, that is India conducts first ever Ganges river dolphin tagging in Assam. First time India Ganges river dolphin ని ట్యాగ్ చేయడం జరిగింది అస్సాంలో. అసలు ఏంటిది, ఎందుకని న్యూస్లో ఉంది, గ్యాంగెస్ రివర్ డాల్ఫిన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అండ్ దానికి ఉన్న థ్రెట్స్ ఏంటి, ఇవన్నీ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్లో ఇండియా తీసుకున్న ఒక ఫస్ట్ ఎవర్ శాటిలైట్ ట్యాగింగ్ ఆఫ్ గ్యాంగెస్ రివర్ డాల్ఫిన్ అనమాట. శాటిలైట్ తోటి ట్యాగ్ చేయడం జరిగింది గ్యాంగెస్ రివర్ డాల్ఫిన్స్ని అస్సాంలో. ఓకే, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కోసం ఇండియా తీసుకున్న ఒక అతిపెద్ద స్టెప్ ఇది అని చెప్పచ్చు. వెరీ ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. అండ్ దిస్ ఇనిషియేటివ్ ఈజ్ స్పియర్ హెడెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ MOEFCC వాళ్ళు, అలాంగ్ విత్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా WII అండ్ MOEFCC ఇద్దరు కలిసి స్టార్ట్ చేసిండేది. అండ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ డాల్ఫిన్ అనేది మనకు ఆల్రెడీ స్టార్ట్ అయింది. దాంట్లో భాగంగా ఈ గ్యాంగెస్ రివర్ డాల్ఫిన్ ట్యాగింగ్ అనేది చేయడం జరిగిందనమాట. అసలు దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి లేదా సిగ్నిఫికెన్స్ ఏంటి అని అంటే, దీనివల్ల ఏమవుతుంది అంటే, అసలు గ్యాంగెస్ రివర్ డాల్ఫిన్ యొక్క హ్యాబిటాట్ రిక్వైర్మెంట్స్ ఏంటి, అండ్ ఇవి ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్కువగా మైగ్రేట్ అవుతున్నాయి, ఆ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, అండ్ రేంజ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి, ఎక్కడ తక్కువగా ఉన్నాయి, ఇట్లాంటివంతా మనకి డేటా అనేది తెలుస్తుంది అనమాట. దాంట్లో వస్తున్న మార్పులు ఏంటి అనేది తెలుస్తుంది. సో దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది, దాని యొక్క బిహేవియర్ని, దాని యొక్క మూమెంట్ని మనం స్టడీ చేస్తే అసలు దాన్ని ఎట్లా కన్జర్వ్ చేయాలి అనే దాన్ని మనం ఇంకా ప్రాపర్గా చేయగలుగుతాం కదా. సో బై స్టడీయింగ్ దేర్ బిహేవియర్ అండ్ మూమెంట్, ఈ ప్రాజెక్ట్ డాల్ఫిన్ అనేది ఇట్ సీక్స్ టు డెవలప్ ఏ కన్జర్వేషన్ యాక్షన్ ప్లాన్ ఫర్ ప్రొటెక్టింగ్ దిస్ ప్రిడేటర్. అండ్ ఎందుకంటే ఇది మనం మొత్తం రివర్ ఎకోసిస్టమ్ యొక్క హెల్త్ని, కీ స్టోన్ స్పీసీస్ అంటాం కదా, అంటే ఇది ప్రాపర్గా ఉంటే మిగతావన్నీ ప్రాపర్గా ఉంటాయన్నమాట. ఆ ఎకోసిస్టమ్ అంతా హెల్తీగా ఉంటుంది. సో అట్లాంటి గ్యాంగెస్ రివర్ డాల్ఫిన్ని కన్జర్వ్ చేయాలి అంటే తీసుకోవాల్సిన యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో అది మనం డిజైన్ చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఎన్నున్నాయి, ఎక్కడున్నాయి, వాటి రేంజ్ డిస్ట్రిబ్యూషన్ ఏంటి, అండ్ అవి ఎక్కడి నుండి ఎక్కడికి మైగ్రేట్ అవుతున్నాయి, దాని వెనకాల ఉన్న రీజన్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవచ్చు. అండ్ దాని యొక్క హ్యాబిటాట్ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవచ్చు. సో వీటన్నిటికీ ఈ శాటిలైట్ ట్యాగింగ్ అనేది మనం చేయడం అనేది చాలా హెల్ప్ అవుతుందన్నమాట. సో లైట్ వెయిట్ శాటిలైట్ ట్యాగ్స్ కంపాటబుల్ విత్ అర్గోస్ సిస్టమ్స్ వర్ యూజ్డ్
ఎన్ష్యూరింగ్ మినిమల్ ఇంటర్ఫియరెన్స్ విత్ ద డాల్ఫిన్స్ మూమెంట్. డాల్ఫిన్ మూమెంట్ని డిస్టర్బ్ చేయకుండా ఈ శాటిలైట్ ట్యాగింగ్ అనేది చేయడం జరిగింది. సో దీని ఇంప్లికేషన్స్ ఏంటి అని అంటే, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్కి మనం ఒక బెంచ్ మార్క్ని సెట్ చేసినట్టు అయింది. బికాస్ ఇది ఒక ఎండేంజర్డ్ స్పీసీస్. సో దీన్ని మనం ప్రొటెక్ట్ చేయడానికి టెక్నాలజీని మనం వాడుకోవడం జరిగింది. అండ్ దీనివల్ల అవేర్నెస్ అనేది పెరుగుతుంది రిగార్డింగ్ ఇండియాస్ రిచ్ ఆక్వాటిక్ బయోడైవర్సిటీ. ఓకే, అండ్ ఇప్పుడు మనము గ్యాంగస్ రివర్ డాల్ఫిన్ గురించి చూద్దాము. ఇది ఇండియా యొక్క నేషనల్ ఆక్వాటిక్ అనిమల్గా డిక్లేర్ చేయడం జరిగింది ఇన్ 2009. సో ఇది ఎండేంజర్డ్ స్పీసీస్ అనమాట, ఎండేంజర్డ్ ఫ్రెష్ వాటర్ డాల్ఫిన్ స్పీసీస్. ఫ్రెష్ వాటర్ డాల్ఫిన్ స్పీసీస్ని మనము గ్యాంగటిక్ రివర్ డాల్ఫిన్ అని చెప్పి పిలుస్తాము. ఎందుకు అని అంటే ఇది గంగా, బ్రహ్మపుత్ర అండ్ మేఘనా రివర్ సిస్టమ్స్లో ఉండే ఫ్రెష్ వాటర్ డాల్ఫిన్స్ని మనము గ్యాంగటిక్ రివర్ డాల్ఫిన్స్ అంటాం. లోకల్గా వీటిని సుసు అన్న పేరుతోటి పిలుస్తారు. సో ఈ సూసు అనేది హెల్త్ ఆఫ్ ద రివర్ని రిప్రజెంట్ చేస్తాయన్నమాట. ఎందుకంటే ఇవి ఎపెక్స్ ప్రిడేటర్స్, అంటే టాప్ మోస్ట్ ప్రిడేటర్స్ కాబట్టి. అంటే వీటి కౌంట్ తగ్గుతోంది అని అంటే ఇవి ప్రే చేసేవి, అంటే లైక్ వీటి ఫుడ్ ఏదైతే ఉందో అది తగ్గినట్టు. అది తగ్గింది అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ ఇట్లా కింద నుంచి మనం ఇట్లా చూసుకుంటూ వెళ్తే ఇట్లా ఉంటుంది కదా, ఇది ట్రయాంగిల్ ఇట్లా వస్తుంది. సో ఇక్కడ టాప్ మోస్ట్ ఏపెక్స్లో ఈ గ్యాంగస్ రివర్ డాల్ఫిన్ ఉన్నాయి. ఈ గ్యాంగస్ రివర్ డాల్ఫిన్స్ యొక్క నెంబర్ తగ్గుతోంది అంటే ఎందుకు తగ్గుతుంది? వీటికి ఫుడ్ లేకపోతే తగ్గుతుంది. వీటికి ఫుడ్ దొరకట్లేదు అంటే వీటి కౌంట్ తగ్గినట్టు. సో ఇవి తగ్గుతున్నాయి అంటే ఇవి వీటి మీద డిపెండ్ అయి ఉంటాయి కదా. సో ఇవి తగ్గాయి అని అర్థం, ఇవి తగ్గాయి అంటే ఇవి తగ్గాయి అని అర్థం. సో ఏంటంటే మొత్తం ఈ ఎకోసిస్టమ్ యొక్క హెల్త్ బాగుంది లేదా బాగాలేదు అనేది ఇట్ ఈస్ డిపెండింగ్, మనకి ఇదంతా ఎట్లా తెలుస్తుంది అంటే బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ గ్యాంగస్ రివర్ డాల్ఫిన్స్. సో కాబట్టి మనం దీన్ని కనుక్కోగలుగుతున్నాం. అంటే మొత్తం ఈ ఫుడ్ చైన్ అంతా మనము అనలైజ్ చేయడానికి ఈ గ్యాంగస్ రివర్ డాల్ఫిన్ని బేస్ చేసుకొని మనం అనలైజ్ చేస్తాము. సో ఈ గ్యాంగస్ రివర్ డాల్ఫిన్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఇది ప్లాటానిస్టా గ్యాంగటికా. అండ్ దీని ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే ఇవి నియర్లీ బ్లైండ్ అనమాట. అండ్ ఇవి దీని యొక్క హ్యాబిటాట్ ఏంటి అని అంటే స్లో మూవింగ్ వాటర్స్లో ఎక్కువగా ఉంటాయి విత్ అడిక్వేట్ డెప్త్. అండ్ వీటి డైట్ ఏంటి అంటే ఇవి కార్నివోరస్గా ఉంటాయి. దే ప్రైమరీలీ ఫీడ్ ఆన్ ఫిష్ అండ్ ఇన్వర్టిబ్రేట్స్. సో ఫిషెస్ ఇన్వర్టిబ్రేట్స్ తగ్గాయి అని అర్థం, ఇవి తగ్గాయి అంటే ఎందుకంటే ఫుడ్ లేకపోతేనే కదా చనిపోతాయి. సో అది. అండ్ జాగ్రఫికల్ డిస్ట్రిబ్యూషన్ విషయానికి వస్తే ఇందాకే చెప్పుకున్నాము దట్ గంగా, బ్రహ్మపుత్ర, మేఘన, తర్వాత సంగు రివర్, ఇట్లా ఇవి ఈ రివర్స్లో ఉన్నటువంటి ఫ్రెష్ వాటర్ డాల్ఫిన్స్ అనమాట ఇవి. అండ్ కంట్రీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇండియా, నేపాల్ అండ్ బంగ్లాదేశ్లో ఉన్నాయన్నమాట ఇవి. ఓకే, అండ్ ఎకలాజికల్ సిగ్నిఫికెన్స్ ఇందాక చెప్పుకున్నాం కీ స్టోన్ స్పీసీస్ ఇవి అని చెప్పి. అంటే రివరైన్ ఎకోసిస్టమ్ని మెయింటైన్ చేయడానికి, దాని యొక్క బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడంలో ఇవి కీ రోల్ ప్లే చేస్తాయి. అండ్ ఇండికేటర్ స్పీసీస్ అంటాం, ఇందాకే చెప్పాం. ఇండికేటర్ స్పీసీస్ అంటే ఏంటి అంటే వాట్ ఇట్ ఇండికేట్స్ అంటే మన రివర్ ఎకోసిస్టమ్, ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్ యొక్క హెల్త్ని రిఫ్లెక్ట్ చేస్తాయి ఇవి. అట్లా రిఫ్లెక్ట్ చేసే వాటిని ఏమంటాము అంటే అవి హెల్త్ ఆఫ్ ద ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్ని ఇండికేట్ చేస్తున్నాయి, చెప్తున్నాయి. అంటే ఇవి ఉన్నాయి అంటే అది హెల్తీగా ఉన్నట్టు, ఇవి లేవు అంటే హెల్తీగా లేనట్టు. కాబట్టి ఈ స్పీసీస్ని మనం ఇండికేటర్ స్పీసీస్ అని చెప్పి పిలుస్తామన్నమాట. అండ్ కన్జర్వేషన్ స్టేటస్ విషయానికి వస్తే IUCN స్టేటస్ వచ్చేసి ఇది ఎండేంజర్డ్. అండ్ సైట్స్లో ఇది అపెండిక్స్ 1లో ఉంది. అండ్ ఇండియన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఇది షెడ్యూల్ 1లో ఉందన్నమాట. అంటే హైలీ ప్రొటెక్టెడ్ షెడ్యూల్లో ఇది ఉందన్నమాట గ్యాంగస్ రివర్ డాల్ఫిన్ అనేది. దీనికి మరి మేజర్ థ్రెట్స్ ఏమున్నాయి? హ్యాబిటాట్ డిగ్రేడేషన్, అంటే ఇండస్ట్రీస్, అగ్రికల్చరు, తర్వాత అర్బన్ రన్ ఆఫ్ వల్ల వచ్చిన పొల్యూషన్ వల్ల దీని యొక్క హ్యాబిటాట్ అనేది దెబ్బతినింది. అండ్ దాంతోపాటు డ్యామ్స్ కన్స్ట్రక్షన్ చేయడము, ఇట్లాంటి వాటి వల్ల దీని యొక్క పాపులేషన్ కనెక్టివిటీ అనేది తగ్గడం వల్ల కూడా హ్యాబిటాట్ అనేది డిగ్రేడ్ అయ్యింది. దీనివల్ల దీని యొక్క నెంబర్ అనేది గ్యాంగటిక్ రివర్ డాల్ఫిన్స్ యొక్క నెంబర్ తగ్గుతుంది. అండ్ బై క్యాచ్ హంటింగ్. బై క్యాచ్ అంటే ఏంటి అని అంటే యాక్సిడెంటల్గా, లైక్ అంటే ఇప్పుడు ఫిషింగ్ నెట్స్ కోసం అని చెప్పి వల వేస్తారు, ఫిషింగ్ కోసం అని చెప్పి నెట్ వేస్తారు. అట్లాంటి దాంట్లో యాక్సిడెంటల్గా ఇవి పడ్డము. తర్వాత ఆయిల్ అండ్ మీట్ కోసం అదే పనిగా వీటిని హంట్ చేయడము దీని యొక్క ఆయిల్ అండ్ మీట్ కోసం. సో బై క్యాచ్, హంటింగ్ ఇవి రెండు దీని యొక్క థ్రెట్సే. అండ్ వాటర్ అబ్స్ట్రాక్షన్, అంటే ఈ అగ్రికల్చరు, తర్వాత ఇండస్ట్రీ, వీటి కోసం అని చెప్పి రివర్లో ఉన్న వాటర్ని విపరీతంగా అబ్స్ట్రాక్ట్ చేయడం వల్ల దీని యొక్క హ్యాబిటాట్ డిగ్రేడ్ అవుతుంది. తర్వాత శాండ్ మైనింగ్ వల్ల కూడా, అండ్ డ్రెడ్జింగ్, వీటి వల్ల కూడా ఈ గ్యాంగటిక్ రివర్ డాల్ఫిన్ యొక్క హ్యాబిటాట్ డిస్టర్బ్ అవుతుంది.
తర్వాత ఇవన్నీ చెప్పుకున్నాం కదా. ఇందాక ఏమన్నా మనం ఫస్ట్ ఈ సైంటిఫిక్ ట్యాగింగ్ అనేది యాజ్ పార్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ డాల్ఫిన్ జరుగుతుంది అని. సో ఈ ప్రాజెక్ట్ డాల్ఫిన్ ఆల్రెడీ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 2020లో స్టార్ట్ అయింది. దీన్ని నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేశారు ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ బోత్ రివర్ అండ్ మెరైన్ డాల్ఫిన్స్. ఇది గుర్తుపెట్టుకోండి, ప్రాజెక్ట్ డాల్ఫిన్ అనేది ఓన్లీ రివర్ డాల్ఫిన్స్ కోసం, ఫ్రెష్ వాటర్ రివర్ డాల్ఫిన్స్ కాదు, బోత్ రివర్ యాజ్ వెల్ యాజ్ మెరైన్ డాల్ఫిన్స్ కోసం కూడా. అండ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయి అంటే డాల్ఫిన్ శాంక్చురీస్ ఉన్నాయన్నమాట. లైక్ విక్రమ్శిల గ్యాంగటిక్ డాల్ఫిన్ శాంక్చురీ అని చెప్పి బీహార్లో ఒకటి ఉంది. అట్లాంటి వాటి చోట వీటిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు ప్రాజెక్ట్ డాల్ఫిన్ని. అండ్ దీని ద్వారా లోకల్ కమ్యూనిటీస్లో అవేర్నెస్ని కల్పించడము అబౌట్ సస్టైనబుల్ ఫిషింగ్, అంటే విపరీతంగా ఫిషింగ్ చేసేసి దాంట్లో భాగంగా ఈ బైక్యాచ్లో ఈ డాల్ఫిన్స్ పడ్డము ఇట్లాంటివి కాకుండా వీటిని కన్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది అని లోకల్ కమ్యూనిటీస్లో అవేర్నెస్ని కల్పించడము. అండ్ టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్ లైక్ ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ శాటిలైట్ ట్యాగింగ్ ఇట్లాంటివి చేయడము, ఇవంతా ప్రాజెక్ట్ డాల్ఫిన్లో భాగంగా అవుతున్నాయి. అండ్ వీటిని కన్జర్వ్ చేయడానికి లెజిస్లేటివ్ మెజర్స్ ఏమున్నాయి అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో షెడ్యూల్ 1 కింద ఉన్నాయి అన్నాం కదా. సో స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ దట్ యాక్ట్ అనమాట. అండ్ ఒకవేళ శాండ్ మైనింగ్ ఇట్లాంటి హార్మ్ఫుల్ ప్రాక్టీసెస్ని చేస్తే వాళ్ళ మీద లీగల్గా మెజర్స్ తీసుకోవడం, ఇట్లాంటివన్నీ లెజిస్లేటివ్ మెజర్స్ టు ప్రొటెక్ట్ ప్రాజెక్ట్ ఏమంటారు గ్యాంగటిక్ రివర్ డాల్ఫిన్స్. సో దాంట్లో భాగంగా ఫస్ట్ ఎవర్ గ్యాంగటిక్ రివర్ డాల్ఫిన్ ట్యాగింగ్ అనేది జరిగింది. ఎక్కడ జరిగింది అంటే అస్సాంలో జరిగిందనమాట. ఓకే, సో అందుకని ఇది న్యూస్లో ఉంది, మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఇంకా ఇవి ఈ వీక్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ నెక్స్ట్ వీక్ మనము ఇంకా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ రాబోతున్నాయి మనకి. ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అని చెప్పి అది పబ్లిష్ చేయబోతున్నారు. సో అది మనం నెక్స్ట్ వీక్ అట్లాంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ నెక్స్ట్ వీక్ PIBలో డిస్కస్ చేద్దాం. డోంట్ మిస్. That's it for today. Thanks for listening. All the best. Bye.